ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 54వ భాగము. అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. 28వ తారీఖు 11వ నెల 1969వ సంవత్సరం రివైజ్ కోర్స్ మురళిలో లౌకికాన్ని అలౌకికంలోకి ఏ విధంగా పరివర్తన చేసుకోవాలో బాబా వివరించారు. భక్తులైన అజ్ఞానులైన వారు కూడా మీ సోదరాత్మలే కదా. మీరు సేవలకు వెళ్ళినప్పుడు భక్తులను అజ్ఞానులను చూడగానే వారు బాబా పిల్లలు కాదు అంటున్నారు. మీరందరూ భగవంతుని పిల్లలు అయినప్పుడు భక్తులను అజ్ఞానులను బాబా పిల్లలు కాదు అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మీరు బాబాకి సమీపంగా వచ్చినా కానీ వారు కూడా మీ వెనకాల వస్తారు కదా. ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నారు బాబా. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి. అన్న బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి గొప్ప స్థాయికి ఎదిగాడు. తమ్ముడు చదువుకోలేదు కాబట్టి ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాడు అనుకోండి. తమ్ముడు కనబడగానే వీడు పెద్దగా చదువుకోలేదు, అజ్ఞాని అని మా తండ్రికి నేను ఒక్కడినే కొడుకును, వీడు మా తమ్ముడు కాదు అని అనడం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. మీరు సేవలకు వెళ్ళినప్పుడు భక్తులను అజ్ఞానులను చూడగానే వీరు బాబా పిల్లలు కాదు అంటున్నారు. ఇది కరెక్టేనా? పరిశీలించండి అంటున్నారు బాబా. లౌకిక సంబంధీకులను చూస్తున్నా కానీ వీరు కూడా బాబా పిల్లలే కాబట్టి మా వెనక వచ్చే సోదరాత్మలు అని భావించాలి. మీరు ఎవరిని చూసినా కానీ అందరూ నా ఆత్మిక సోదరులే అనే పాఠంలో పక్కా అయిపోవాలి. మీరు ఆఫీసులో అయినా కానీ వ్యాపార వ్యవహారంలో కానీ మీరు ఎవరితో మాట్లాడినా కానీ నా ఆత్మిక సోదరులతో మాట్లాడుతున్నాను అనే భావనతో మాట్లాడాలి. మీ లౌకిక పాదాల ద్వారా నడుస్తూ వ్యక్తిగత పనులకు కానీ ఆఫీసు పనులకు కానీ వ్యాపార పనులకు కానీ వెళ్ళినప్పుడు నేను కళ్యాణ కార్యం కోసం వెళ్తున్నాను అనే సంకల్పం చేసి వెళితే తప్పకుండా విజయం సాధిస్తారు. గమనించండి అంటున్నారు బాబా. మీరు శరీరానికి భోజనం పెడుతున్నప్పుడు ఆత్మకు కూడా స్మృతి అనే భోజనం పెట్టండి. భోజనం తినడం ద్వారా శరీరానికి శక్తి ఏ విధంగానైతే వస్తుందో స్మృతి అనే భోజనం పెట్టడం ద్వారా ఆత్మలో కూడా శక్తి పెరుగుతుంది. స్మృతి అనే భోజనం పెట్టడం వలన సమర్థమైన ఆలోచనలు చేసి ఆత్మ శక్తిని బలాన్ని పుంజుకుంటుంది. మీరు ఆహారం తింటున్నప్పుడు బాబా స్మృతిలో తినడం వలన ఆహారంలో ఉన్న తమో ప్రధానత తొలగిపోయి ఆహారంలో సతో ప్రధానమైన శక్తి నిండి అది సాత్విక ఆహారంగా తయారవుతుంది. ఆ సాత్విక ఆహారం స్వీకరించినప్పుడు ఆత్మపైన సాత్వికత యొక్క ప్రభావం పడుతుంది. అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం సదా ఆత్మిక స్వరూప భవ. ఓం నమ శివాయ.